కొందరు హీరోలు ఒక్క భాషలో సినిమా నటించి మిగతా భాషల్లోకి అదే చిత్రాన్ని డబ్ చేస్తారు. కానీ తమిళ హీరో ధనుష్ తీరు వేరేగా ఉంది. ఒక్కో సీజన్లో ఒక్కో ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న కుబేరా కోసం టాలీవుడ్ వరకు వచ్చాడు. నిన్న తమిళంలో ఇడ్లీ కొట్టును రిలీజ్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్లో హిందీ మూవీని రిలీజ్ చేస్తున్నాడు. ఒక్క నటుడు ఇన్ని భాషల్లో స్ట్రెయిట్గా మూవీస్ చేయటం, వాటన్నింటినీ ఒకే ఏడాదిలో విడుదల చేయటం ఒక రికార్డ్ అనే చెప్పాలి. జూన్ లోనే ధనుష్ తెలుగులో నటించిన స్ట్రైట్ మూవీ కుబేరా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల తీసిన బైలింగ్వల్ మూవీ ఇది. తమిళంలో పెద్దగా వసూళ్లు రాకపోయినా టాలీవుడ్ లో అయితే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. సరాసరి 100 కోట్ల వసూళ్లు దాటాయి. కుబేరా తర్వాత మొన్నటికి మొన్న దసరా పండక్కి కాలీవుడ్ లో తాను తీసిన ఇడ్లీ కొట్టును విడుదల చేశాడు. తెలుగులో పెద్దగా వసూళ్లు రాకపోయినా పండుగ సమయం కావడంతో తమిళంలో బాగానే ఆడింది. ఇప్పుడు నవంబర్ లో మళ్లీ ధనుష్ తిరిగొస్తున్నాడు. కాకపోతే ఈసారి ధనుష్ హిందీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. అదే తేరే ఇష్క్ మే మూవీ. ఆనంద్ ఎలారాయ్ డైరెక్ట్ చేశాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. చేతిలో ఉన్న హిందీ చిత్రం షూటింగ్ పూర్తి కావడం, నవంబర్ లో రిలీజ్ కు రెడీ కావడం మాత్రమే కాదు, ఇంతలో మరో తమిళ చిత్రాన్ని షూటింగ్ కూడా పూర్తి చేశాడు. గతంలో కాలీవుడ్ కు పోర్ తోజి లాంటి హిట్ ఇచ్చిన విఘ్నేష్ రాజా మేకింగ్ లో ధనుష్ ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉంది. ఇదే స్పీడ్ లో కర్ణన్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.